అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఒక హెల్దీ స్నాక్, ఒక హెల్దీ లడ్డు చూపించబోతున్నానండి. అదే జొన్న లడ్డు. పిల్లలు జొన్నలతో చేసినవి ఏవైనా జొన్న రొట్టె, జొన్న సంగటి ఇలాంటివి తినడానికి కొంచెం మారం చేస్తూ ఉంటారు కదా. అయితే ఈసారి ఇలా జొన్న లడ్డు ప్రిపేర్ చేయండి, వద్దన్న తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. డైలీ ఈ జొన్న లడ్డు స్నాక్ బాక్స్లో ఒక్కటి ఇచ్చేసేయండి. వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారో మీరే చూడండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ జొన్న లడ్డుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు, అదేనండి పల్లీలు, అవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ వేయించుకుంటే ఆ గింజ లోపలి వరకు వేగుతుందండి. ఇలా వేగిన ఈ వేరుశెనగ గుళ్ళని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 10 బాదం, 10 జీడిపప్పు, 10 పిస్తా కూడా వేసేసి సిమ్లో వీటిని దోరగా వేయించుకోండి. ఇవన్నీ ఆప్షనల్ మాత్రమేనండి. ఇవన్నీ వేస్తే హెల్త్కి మంచిది, అలాగే లడ్డు టేస్ట్ కూడా డబల్ అయిపోతుందన్నమాట. ఈ బాదం, జీడిపప్పు, పిస్తా ఇవి లేకపోతే ఓన్లీ కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. వీటిని ఫ్రై చేసి పక్కన తీసిన తర్వాత ఇదే నెయ్యిలో 1 కప్పు జొన్న పిండి వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్స్లో బయట ఎక్కడైనా సరే జొన్న పిండి బాగా అవైలబుల్గా ఉందండి ఇప్పుడు. ఇది వేసేసి సిమ్లో మాత్రమే దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. మంచి కమ్మటి వాసన వస్తుందండి. అలాగే కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోండి. నేను బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను, తాటి బెల్లం. ఇప్పుడు చాలా చోట్ల ఈ తాటి బెల్లం పౌడర్ దొరుకుతుందండి, వీలైతే తెచ్చి వాడుకోండి. నేనైతే రెగ్యులర్గా వాడుతున్నాను, చాలా బాగుంటుందన్నమాట. ఈ పౌడర్లో 1 కప్పు బెల్లం తురుము వేసేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ వేరుశెనగ గుళ్ళు, కొబ్బరి ముక్కలు, బాదం ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 2 యాలుక్కాయలు, 2 లేదా 3 యాలుక్కాయలు కూడా వేసేసి దీన్ని మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఈ జొన్న పిండి, బెల్లం కూడా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, ఈ తాటి బెల్లం పౌడర్ మాత్రం భలే టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి వాడి చూడండి. ఇలా తెచ్చుకొని బయట మనకి డీమార్ట్స్లో, రిలయన్స్ మార్ట్స్లో, అలా సూపర్ మార్కెట్స్లో బాగా ఈజీగా దొరుకుతుంది. ఈ జొన్న పిండి, బెల్లం, అలాగే ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్స్ని బాగా మిక్స్ చేసి మిక్సీ వేసుకోండి. చూడండి, మొత్తం బాగా మిక్సీ పట్టేశాను, మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను అనమాట. దీన్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఇలాగే లడ్డు చుట్టుకోవచ్చు, కానీ పిల్లలు తినేటప్పుడు పెద్దవాళ్ళకైనా సరే నెయ్యి అనేది హెల్త్కి మంచిది. సో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఆ తర్వాత ఇలా లడ్డూలా చుట్టేసుకోండి. ఇది కొంచెం పొడి పొడిగా అనిపిస్తుందండి, కానీ చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేయండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే మిక్సీ తిప్పేటప్పుడే మీరు కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఆ వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి కదా, పల్లీల్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి మీకు ఇలా లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా టైట్గా మీకు కావాల్సిన సైజులో లడ్డూని చుట్టుకోండి. మరి పెద్ద పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులో లడ్డు చుట్టుకుంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారండి. చూడండి, ఇలా లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అంతేనండి, జొన్న లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా అంటే చాలా బలం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఈ లడ్డూని తినొచ్చండి. మనం దీనిలో వాడింది అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే, సో నిరభ్యంతరంగా తినొచ్చు అనమాట. మీరు కూడా ఈ లడ్డూని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.